వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ పై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. వారిద్దరి మధ్య డైలాగ్ వార్ ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రాత్రి డీకే శివకుమార్కు సమావేశమైనట్టుగా రూఢి అవుతోంది. వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పిస్తే తను వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానన్న ప్రతిపాదన ఇవ్వడం. ఎందుకంటే ఇవాళ 11 మంది శాసనసభ్యుల్లో ఎంతమంది కూటమి వైపు చూస్తున్నారనేది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. సాక్షాత్తు పులివెందులు వెళితే అక్కడున్న ఓడిపోయిన అభ్యర్థులు కూడా, కడప జిల్లాలో ఉన్న ఓడిపోయిన అభ్యర్థులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూడని పరిస్థితిని వేళ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటా ఉన్న నేపథ్యంలో మొహం చాటేస్తున్న ఎమ్మెల్యేలు, ఓడిపోయిన అభ్యర్థులు వీళ్ళందరి నుంచి రక్షించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం ఒకటే రక్ష అని భావిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నాడు అనేది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు, సోనియా గాంధీ గారు చీకట్లో కలుసుకుని మీరు ఎన్ని చేతబడులు చేసి 16 మాసాలు జైల్లో పెడితే మీకు ఏమైనా లొంగాడా, తగ్గాడా? ఓడిపోతే తగ్గుతాడా? ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఈ తప్పుడు వార్తలు రాస్తున్నారో నేను వాళ్ళకి ఛాలెంజ్ చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి, జగన్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నికల్లో గెలిచేంత వరకు తాడేపల్లి నుంచే రాజకీయ కార్యక్రమాలన్నీ, పోరాటాలు కానీ, మీ దుర్మార్గమైన చర్యలను కానీ, మీరు ప్రజల్ని హింసించే చర్యలు కానీ, మీ వాగ్దాన భంగాలను కానీ, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని మోసం చేసినప్పుడు కానీ, లేదా మా కార్యకర్తలను మీరు హింసించినా, కొట్టినా, దాడులు చేసినా తాడేపల్లిలోనే బతికి తాడేపల్లిలోనే పడుకుని ఇక్కడి నుంచే పార్టీని నడుపుతాడు. మీ చేతనైన చేసుకోమని చెప్తున్నాను.